డాక్టర్ గారు, మాకు పెళ్ళై 2 సంవత్సరాలైంది. రోజు సెక్స్లో 2-3 సార్లు పాల్గొంటాం. అయినా నా భార్యకి కడుపు రాలేదు. మేము రకరకాల భంగిమల్లో సెక్స్లో పాల్గొంటాం. కడుపు రాకపోవడానికి అదేమైనా కారణమా? పెళ్ళి అయింది, 2 సంవత్సరాలైంది, భార్య కడుపు రాలేదు. రోజు సెక్స్లో పాల్గొంటారు, అయినా రాకపోవడం ఏంటి? ఈయన అనుమానం ఏంటంటే సెక్స్లో పాల్గొంటూ రకరకాల భంగిలో పాల్గొంటారు. అంటే మామూలుగా కింద పడుకుంటే పైన చేయడం కాకుండా కూర్చొని చేయడము, నిల్చొని చేయడము, పక్క తిరిగి పడుకోవడము, ఒకళ్ళు ముందు వాళ్ళు కింద పైన రకరకాల భంగిల్లో చేయొచ్చు రకరకాల సెక్స్లో ఎన్నో భంగిలు. వాసాయండి అయితే 60 రకాల భంగిములు చెప్పాడు. 60 రకాలు. వాసాన్ని కాంసత్వాలు తీసుకుంటే 60. ఇటీవల కాలంలో చిన్న మార్పులతో మోడర్న్ దీంట్లో సెక్సాలజీలో 400 రకాల భంగిములు ఉన్నాయని తెలిసారు. 400 రకాలు చిన్న మార్పులతో. వాసాయన వల్ల 60 రకాలు చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మేము రకరకాల భంగిల్లో సెక్స్లో పాల్గొనడల్లా రకరకాల భంగిల్లో పాల్గొనడం అదేమైనా కారణం అని అంటే వీళ్ళ ఉద్దేశం ఎందుకంటే సెక్స్లో పాల్గొడు వాడు భర్త కింద భార్య పైన ఉండగాను, లేదా పక్కదికి చేసినాడు, లేదు కూర్చుని చేసినాడు, లేదు ఇంకోటి భంగిలో చేసినాడు, బహుశా ఆ పొజిషన్లో యోన్లో పడ్డ వీర్యం బయటకు వచ్చేస్తుందేమో. ఆ రకరకాల భంగిమల్లో ఉన్నప్పుడు వీర్యం ఒక నిలబడకుండా ఒకళ్ళ మగవాడి కింద ఆడద పైన సెక్స్ చేసిననుకోండి, వీర్యం కాబట్టి కారిపోయింది అనుకోండి, కారిపోతే ఆ పురుషాంగం బయట రావడంతో పాటు దాంతోపాటు కాని వీర్యం కూడా బయటకు వచ్చేస్తుంది. అందులో కడుపు రావట్లేదా అన్న డౌట్. రకరకాల భంగిమల్లో పాల్గొనడం కారణమా అన్న కారణం. అది కారణం కాదు. ఒక్కసారి వీర్యం లోపల పడ్డాక ఆ వీర్యం సరిపోతుంది. అంచేత అదేం కారణం కాదు. ఈయనలో వీర్యకణాలు తక్కువ ఉండొచ్చు, అసలు లేకపోవచ్చు. అలాగే ఆవిడలో అన్నం లేకపోవచ్చు, పీసీఓడి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. రకరకాల హార్మోన్ లోపం ఉండొచ్చు. అండవిడుదల ఆడవాళ్ళు అన్నం విడుదల లేకపోవడం, లేదా ట్యూబర్ బ్లాక్ ఉండడం, లేదా గర్భాశయం చెందగా ఉండడం, ఎండోమెట్రియోసిస్ ఉండడం, ఇలాంటి కారణాలు ఉంటాయి. మగవాళ్ళు వీర్యకణాలు చాలా తక్కువగా ఉండడం, అసలు లేకపోవడం, ఉన్న వీర్యకణాలు అసాధారణ కణాలు చాలా ఎక్కువగా ఉండడం, ఇవన్నీ ఉండొచ్చు. అంచేత ఎప్పుడైనా పిల్లలు పుట్టకపోతే అందుకనే సరిగ్గా సెక్స్లో పాల్గొంటూ ఏ రకమైన కండం లాంటి వాడకుండా రెగ్యులర్గా సెక్స్లో పాల్గొంటూ ఉంటే సంవత్సరం అయినప్పటికీ కడుపు రాకపోతే తప్పకుండా డాక్టర్ వెళ్ళి ఇద్దరు చూపించుకోవాలి. ఎవళ్ళ లోపం ఉంది. ఎందుకంటే కడుపు రాకపోవడం స్త్రీ లోపమే కాదు, మగవాళ్ళ లోపం కూడా ఉంటుంది. ఒక్కోసారి ఇద్దరిలో లోపం ఉంటుంది, ఒక్కడనే కాదు. అంచేత సంవత్సర కాలంలో కడుపు రాకపోతే అంటే ఎటువంటి గర్భనిరోధక సాధనాలు గర్భనిరోధక పద్ధతులు ఉపయోగించకుండా ఉండి సెక్స్లో పాల్గొంటూ ఉంటే మాత్రం రాకపోతే తప్పకుండా చూపించుకోవాలి. చూపించి చేస్తే ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది ఇదంతా. ఇన్ఫెర్టిలిటీ దాంట్లో ట్రీట్మెంట్ పార్ట్ తప్పకుండా కడుపు వస్తుంది. కానీ డాక్టర్ చూపించుకోండి, కడుపు వస్తుంది. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.